శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి గుత్తి వాణి గారు రచించిన తోకా సిండ్రోమ్ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 11/8/2023 స్వాతి కామెడీ కథల పోటీలో 10,000 రూపాయల బహుమతిని పొందింది. ఇక కథలోకి వెళదామా మరి? ఆదివారం ఉదయం సుధాకర్ పొద్దున్నే లేచి అసంకల్పితంగా దిండు కిందకి చెయ్యి పోనిచ్చి దేనికోసమో తడిమాడు. ఆగండి, ఎదురుకోళ్లలోనే పావుకోళ్లు తొడిగినట్టు ఏమిటా తొందర? అప్పుడే మర్చిపోయారా? చెయ్యి తీయండి, తీస్తారా లేదా అని ఒక్కరుపరిచింది కోమలి. తేలు కుట్టినంత స్పీడుగా దిండు కింద నుంచి చెయ్యి లాక్కున్నాడు సుధాకర్. భార్య అరుపుకి నిద్రమత్తు కాస్త పూర్తిగా వదిలిపోయింది. చేసేది లేక గోడల వంక, గోడ గడియారం వంక చూస్తూ కూర్చున్నాడు. చూడగా చూడగా ఆ గది గోడలు కొత్తగా కనిపించాయి. ఇదేమిటి కోమలి, మన బెడ్రూమ్కి లేత పసుపు రంగు పెయింట్ ఉండాలేమో కదా, తెల్లగా పాలిపోయినట్టు కనబడుతున్నాయి. చిన్న బీటలు కూడా వచ్చాయి. మళ్ళీ రంగులంటే చాలా అవుతుంది, పైసల వరకు పుసుక్కున రాలవు అన్నాడు తలని 3D యాంగిల్లో తిప్పి చూస్తూ. మీ మొహం పుష్కరాలకెళ్ళా? సరిగా చూడండి, ఇది మన ఇల్లు కాదు, మా చెల్లి వాళ్ళిల్లు. మనం ఇక్కడికి నిన్న వచ్చిన సంగతి కూడా గుర్తులేదా? కయ్యమంది కోమలి. ఓహో, అదా సంగతి. ఇక్కడికి పెళ్ళికని వచ్చాం కదా, ఆ మాత్రం గుర్తులేదనుకున్నావా అన్నాడు సమర్థించుకుంటూ. మీ జ్ఞాపక శక్తి గంగలో మునకయ్యా. మనం వచ్చింది గంగా పుష్కరాలకి. ఇది వారణాసి, పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామని వచ్చాం అంది ఒత్తి పలుకుతూ. అది సంగతి, అందుకే అంతా కొత్తగా ఉంది అన్నాడు. కొత్తగా కాదు, మీ వ్యవహారం చాలా చెత్తగా ఉంది. నిన్న వచ్చినప్పటి నుంచి మీరు ఫోన్ వదిలితే ఒట్టు, అందులో తలదూచి బయట ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మీకు. మనం దిగాల్సిన స్టేషన్ వచ్చినా రైలు దిగకుండా ఫోన్లో తలదూచుకొని కూర్చున్నారు. సామాను దింపి మిమ్మల్ని దింపుకొని ఇంటికి చేరేసరికి నా పని గోయిందా. రామ రామ, మీతో వేగటం నా వల్ల కాదు. అలా కోపడకు కోము, ఈ రోజంతా ఫోను పక్కన పెట్టేస్తాను, కానీ నువ్వు నా పక్కనే ఉండాలి మరి అన్నాడు భార్యని బతిమాలేడు ధోరణితో. అమ్మయ్య, రాత్రి ఇచ్చిన మాట గుర్తుంది, సంతోషం. మీతో కులాసాగా కూర్చునేందుకు నాకు సమయం లేదు, కానీ త్వరగా తెమలండి. మా మరిది చెల్లెలు ఈరోజు మనల్ని బయటికి తీసుకెళ్తామన్నారుగా అని గుర్తు చేసింది. అవునవును, నువ్వు ముందుగా బాత్రూంకి వెళ్ళి నీ పనులు కానివ్వు, ఈ లోపల ఒక అర్జెంట్ కాల్ చేసుకొస్తాను. నా ఫోన్ ఏది, దాచేశావా అన్నాడు అటు ఇటు చూసి వెతుక్కుంటూ. పిట్టను కొట్టబోతే కన్ను లొట్టబోయినట్టు ఇప్పుడు ఫోన్ అందుకున్నారంటే మీరు నాకు అందరు. ఇవ్వనుగాక ఇవ్వను. ఈరోజు నో ఫోన్ డే పాటించి తీరాలి అంది ఫోను దాచేస్తూ. నువ్వు నా పక్కన కూర్చుని మాట్లాడవు, ఫోను ఇవ్వవు, ఇలా అయితే ఎలా కోము అంటూ బతిమాలాడు. బతిమాలిన నేడిని నమ్మి భంగపడ్డ బాతు కథ తెలుసుగా. ఇప్పుడే ఇచ్చేస్తానని ఫోన్ తీసుకుని ఒకదానిలో నుంచి ఒకదాంట్లోకి అలా గెంతుతూ వెళ్ళి గంటలు దొల్లించేస్తారు. నేనివ్వ. ఆ కళ్ళు చూడండి ఎంత లోతుకుపోయాయో, ఆ జుట్టు చూడండి ఎలా ఊడిపోతుందో, ఆ మెడ చూడండి ఎలా గూనిగా అయిందో. ఇవ్వనంటే ఇవ్వను. సర్లే, ఇక ఆపు. పుట్టుకతో వచ్చిన పళ్ళెత్తు, బారు చెవులు కూడా ఫోన్ చూడ్డం వల్లే అంటావు. త్వరగా తయారవు, బయటికి వెళదాం అన్నాడు. అక్క, రెడీ అయ్యారా అంటూ వచ్చింది కోమలి చెల్లెలు ఆమని. ఇదిగో వచ్చేస్తున్నాం అని కాసేపట్లో రెడీ అయ్యి వచ్చారు ఇద్దరు. ఆమని రామ్మోహన్తో కలిసి ఐపీసీ గ్రా షాపింగ్ మాల్కి వెళ్లారు సుధాకర్ దంపతులు. కోమలి ఆ పెద్ద మాల్ని చూసి ఎంతో ఉత్సాహపడింది. అంతా తిరిగి చూసి తనకు కావలసినవి కొనుక్కొని
బిల్ కౌంటర్ దగ్గరకొచ్చి నిలబడింది. డబ్బివ్వండి అని చేయి పట్టింది కోమలి. నా దగ్గర క్యాష్ లేదుగా, అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ కదా అన్నాడు సుధాకర్. సరే అయితే ఇందా ఫోను, బిల్ పే చేసేయండి. ఫోను సుధాకర్కి ఇచ్చింది. ఇంకేమన్నా కావాలంటే తీసుకో, అన్నిటికీ కలిపి ఒకేసారి ఫోన్ పే చేసేస్తాను అన్నాడు. గది మాట, ఇప్పుడే వస్తా ఉండండి అంటూ షాపింగ్ మాల్లో క్షణంలో మాయమైంది. బయట ప్రపంచం సరిగ్గా చూసి చాలా కాలం అయిందేమో, తిరణాల్లో తప్పిపోయిన పిల్లాడి ఫీలింగ్ కలిగింది సుధాకర్కి. ఓ గంటకి సామాన్తో ఉన్న ట్రాలీ తోసుకొచ్చి కౌంటర్ ముందు పెట్టింది కోమలి. మా ఆయనేరి అని అడిగింది అక్కడ సిబ్బందిని. మీ ఆయన? వారెవరు అన్నారు వాళ్ళు. కళ్ళజోడు పెట్టుకుని కళ్ళ కింద క్యారీ బ్యాగులతో ఉంటారు, ఇందాక నాతో వచ్చారే ఆయన. ఆయన ఇందాకే బిల్ పే చేసి వెళ్ళిపోయారుగా అన్నారు వాళ్ళు. ఆకులు కోస్తే మేకలు మేసినట్టు మా సామాను మా దగ్గరే ఉంటే ఆయన ఎవరి బిల్ పే చేసినట్టు అంది అటు ఇటు చూస్తూ. ఏమో మాకు తెలియదు మేడం, ఒక మేడం గారి సామాన్కి బిల్లు ఆయనే పే చేశారు. అరుగోండి అక్కడున్నారు చూడండి. సిబ్బంది చూపించిన వైపు చూసింది. అక్కడ ఓ మూల చెక్క పెట్టె మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ కనిపించాడు సుధాకరు. ఏమండి, ఏ అమ్మాయికి మీరు బిల్ పే చేశారో చెప్పండి, నాకిప్పుడే తెలియాలి అంది కోపంగా చూస్తూ. నేనెవరికీ బిల్ కట్టలేదే అన్నాడు వంగిపోయిన తలని బలవంతంగా పైకెత్తి చూస్తూ. ప్రసాదాన్ని పోస్ట్లో పంపితే కాదని దాన్ని అన్నవరం పట్టుకెళ్ళి తిన్నట్టుంది. మీరు ఎవరి బిల్ పే చేశారో కూడా గుర్తులేదా? వాళ్ళు చెప్పారు మీరు చిన్నిళ్ళు పెడతారని, నేను కల్లో కూడా అనుకోలేదు. కర్చీఫ్ తీసి కళ్ళొత్తుకుంటూ అన్నది, తలంచుకొని ఫోన్లోకి చూస్తూ. ఏమో మరి, నీ సామెతలకు అర్థాలు నాకేం తెలియవు అన్నాడు సుధాకరు కూల్గా. నేను ఇంతలా ఏడుస్తుంటే అదేమి లేదు, నువ్వే నా బంగారానివి, నువ్వే నా ప్రాణానివి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ తెలీదు అని కంగారు పడుతూ చెప్తారనుకుంటే ఇలా ఫోన్ చూసుకుంటున్నారంటే నేనన్నది నిజమన్నమాట. కర్చీఫ్ మొత్తం తడిసిపోగా చీర కొంగు అందుకుంది కోమలి. మేడం, ఆయన్ని అపార్థం చేసుకోకండి అంది సన్నగా రివటలా ఉన్న ఒక ఆమె వచ్చి. తెర వద్దంటే పక్కింటి దొడ్డి తలుపు బార్లా తెరిచిన బుజ్జమ్మల్లే ఉన్నావు. మా ఆయన్ని నేనేం చేసుకోవాలో నాకు తెలుసు గాని తమరెవరు అంది ఎర్రబడిన ముక్కుని ఎగబీలుస్తూ. మీ సారు నా బిల్ పే చేశారు మేడం, వద్దంటే వినిపించుకోలేదు. ఇంకేం కావాలో తీసుకో, మొహమాట పడకు అన్నారు. కానీ నేను మీరిద్దరూ కలిసి రావటం చూశాను, అందుకే మీకు చెబుదామని ఆగాను అంది. అదా సంగతి. సముద్రపొడ్డుకి పొరపాటున కొట్టుకొచ్చిన మంచి ముత్యంలాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ. ఏంటండి, ఆవిడ బిల్ పే చేశారట, ఎవరెవరో తేడా తెలియట్లేదా అంది. నేనేం చేయలేదు, అక్కడ క్యూఆర్ కోడ్ కనబడితే ఊరికే స్కాన్ చేశా అంతే అన్నాడు. ఉబుసుపోని ఉడత ఉస్తికాయలు తుంపిపోసినట్టు ఊరికే స్కాన్ చేశారా? ఓయబ్బో, ఇదేం పరధ్యానం అని దవడలు నొక్కుకుంది కోమలి. మేడం, మీ బిల్లు నేను పే చేస్తాను, లెక్క సరిపోతుంది కదా అంది ఆవిడ. షాపింగ్ మాల్లో నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళుతూ ఉంటే, ఇదండి మరిది గారు ఈయన వరస, ఎంత మారుద్దామన్నా నా వల్ల కావటం లేదు. ఎప్పుడు ఆ ఫోన్లోకి చూస్తూ అయోమయంగా ఉంటారు. ఆయన్ని మార్చే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అంది కోమలి. చేతిలో ఫోన్ వదలని భర్త చేయి పట్టుకుని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తూ. మీరేం బాధపడకండి వదిన గారు, నాకు తెలిసిన రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఈ ఫోన్ పిచ్చిగల నా మిత్రుడు ఒకడిని తీసుకెళ్లాను. అతి కొద్ది రోజుల్లోనే వాడిలో మార్పు వచ్చింది. ఇప్పుడు వాడు ఫోన్ చూస్తేనే వ్యాక్ అని వాంతి చేసుకుంటున్నాడు. అన్నయ్య గారిని అక్కడికి తీసుకెళ్తే సరి అని ధైర్యం చెప్పాడు. ఆ సెంటర్ నడిపేది తన స్నేహితుడనని, అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. ఆ మన్నాడు సుధాకర్ని అక్కడికి తీసుకెళ్లారు ముగ్గురు.
పేషెంట్ కాదు, పేషెంట్ తరపు వాళ్ళు ముందుగా లోపలికి రండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నాడు సెంటర్ హెడ్ దామోదరం. సుధాకర్ని బయట కూర్చోమని చెప్పి ఫోన్ చేతికిచ్చి వచ్చారు ముగ్గురు. చూడండి, ముందుగా ఒక దురలవాటు పోవాలంటే మరో అలవాటుని అంటగట్టాలి మనం. అప్పుడు పాతది పోయి కొత్తది వస్తుంది అని ఉపోద్ఘాతం లేకుండా పాయింట్కొచ్చేశాడు కౌన్సిలింగ్ హెడ్ దామోదరం. గోళ్లు లేకుండా గోక్కున్నట్టుంది మీరు చెప్పేది, మరి దాన్ని ఎలా పొగడతారే అంది కోమలి ఒంటి కనుబొమ్మని పైకి లేపుతూ. అదే మరి ట్విస్టు, అది ఆయన అలవాటు చేసుకున్నది, ఇది మనం కట్టబెట్టింది. ఇది అట్టే కాలం నిలబడలేండి, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. ముందు మీరు ఈ లిస్టులో ఉన్న దురలవాట్లు ఒక్కసారి చూడండి, వీటిలో మీకు బాగా నచ్చింది సెలెక్ట్ చేసుకుని టిక్కు పెట్టండి. అది ఆయనకి తగిలించి గాని ఇక్కడి నుంచి పంపం అని 2 పేజీల లిస్ట్ని వాళ్ళ ముందు పెట్టాడు. మీ బావగారికి ఏ దురలవాటు బాగుంటుందో నువ్వు చూడవే చెల్లి, మరిదిగారు మీరు కాస్త చూడండి అంది. ఉన్న వాటిల్లో నాకు ఇది కాస్త బాగుందండి అన్నాడు ఒకదాని మీద వేలు పట్టి చూపిస్తూ. బానే ఉంది గాని కడిగిన చేతులు కడిగితే నీళ్ల ఖర్చు పెరుగుతుంది, అసలే మా అపార్ట్మెంట్లో నీళ్ల కొరత, ఇంకోటి చూసి చెప్పండి అంది. ఇది చూడండి, కరోనోఫోబియా, మనుషులకి దూరంగా పారిపోవటం. మా ఆయనకి మనుషులంటే అంతగా నచ్చదు. ఇందులో అన్ని సేవోళ్ళు దురలవాట్లే ఉన్నాయి. లేటెస్ట్గా తయారు చేసిన వేరే చార్ట్ చూపించండి, దురలవాటైనా క్రేజీగా ఉండాలి కదా అంది. ఇవి ఏమన్నా చీరలా ఏమిటి, సన్న బోర్డర్ పెద్ద బూటా కావాలని అడిగినట్టు మా దగ్గరున్న దురలవాట్ల లిస్టు ఇదే మేడం, మేము మరో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం, కొత్తది తయారవుతుంది, అందాక ఇందులోవే సెలెక్ట్ చేసుకోవాలి చెప్పాడు దామోదరం ఆ కాగితాన్ని ముందుకు తోసి. ఇలా కాదు కానీ నా రిక్వైర్మెంట్స్ చెప్తాను వినండి. మా వారు ఫోన్ వదిలి పరిసరాల్ని పట్టించుకోవటం నాకు కావాలి. నన్ను తప్ప వేరే ఆడవాళ్ళని కన్నెత్తి చూడకూడదు, పన్నెత్తి పలకరించకూడదు. నాకు ఇంటి పనుల్లో సాయపడాలి, బయట పనులు సమర్థవంతంగా చేసుకుని రావాలి. మా ఇష్టాల్ని కాదనకూడదు, నా కష్టాల్ని చెప్పకముందే అర్థం చేసుకోవాలి, నా మనసెరిగి నడుచుకోవాలి. అలా మార్చటం మీకు చేతనవుతుందా లేదా చెప్పండి, లేదంటే వేరే చోటుకి తీసుకుపోతాం. కోమలి నిక్కచ్చిగా చెప్పేసి సీట్లో నుంచి లేవబోయింది. అమ్మమ్మ ఆగండి, ఇప్పుడే కదా సరిగ్గా చెప్పారు. ఆయన్ని 4 రోజులు ఇక్కడే వదిలేసి వెళ్ళండి. ఆయన్ని పూర్తిగా పరిశీలించి ఓ దారిలో పెట్టి మీకు అప్పగించే పూచి నాది, సరేనా అన్నాడు దామోదరం కేసు ఎక్కడ చేజారిపోతుందోనని ఆదుర్దాపడుతూ. అవును వదిన గారు, అంత నమ్మకంగా చెబుతున్నాడుగా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నాడు రామ్మోహన్. అవునక్క, మా ఊరు వచ్చినందుకు బావగారు నీకు నచ్చే విధంగా మారితే ఆ క్రెడిట్ మాకే కదా అంది ఆమని. ఆ సెంటర్ గొప్పతనం గురించి, అక్కడికొచ్చి మారిన వాళ్ల ఉదంతాల గురించి చెల్లెలు మరిది ఏకరువు పెట్టడంతో కోమలి సరే అని ఒప్పుకుంది. పసిబిడ్డలాంటి మా ఆయన్ని మీ చేతుల్లో పెట్టి వెళుతున్నా, జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఫోన్ పిచ్చిలో పడి తిండి మాట కూడా గుర్తుండదు, మీరే గుర్తు చేసి తినిపిస్తారు కదూ అంది పిల్లాడిని క్రచ్చులో వదిలిపెడుతున్న తల్లిలా బాధపడుతూ. ఏం పర్వాలేదు, అంతా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి 4 రోజులకు రండి, అప్పుడు మీ కొత్త హబ్బీని తీసుకెళ్ళండి అని నాలుక కరుచుకుని, అంటే కొత్తగా మారిన మీ హబ్బీని అన్నమాట అని వివరణ ఇచ్చారు దామోదరం. భర్తని అక్కడ విడిచి ఇంటికి వెళ్ళింది కోమలి. 4 రోజులు పోయాక చెల్లెలు మరిదితో కలిసి సెంటర్కి వచ్చింది. తీరా చూస్తే సేమ్ ప్లేస్లో కూర్చొని సేమ్ ఫోన్ చూసుకుంటున్నాడు సుధాకర్. కోమలి కోపంగా లోపలికి వెళ్ళింది. బావిలో నీళ్లు లేవంటే ఊబిలో దిగమన్నట్ట ఒకడు, అట్లా ఉంది మీ నిర్వాకం. ఆయనలో మార్పేది, కొత్త హబ్బీ అంటూ బోలెడాసి పెట్టారు,
అదే మా ఆయనలో కొత్త మార్పు కొట్టొచ్చినట్టు వస్తుందని నమ్మకంగా చెప్పారు. ఏది మార్పు? అసలు ఆయన ఫోన్లో ఎలాంటి వీడియోలు చూస్తున్నారో ఏమిటో గమనించారా? 4 రోజులు ఆయన నా దగ్గర లేకపోతే నాకేమీ తోచలేదు. దామోదరంపై కోపంతో బుసలు కొట్టింది కోమలి. కంగారు పడకండి మేడం, ఆయన కూడా మిమ్మల్నే కలవరించారు. ఈ ఎడబాటు మీ మధ్య బంధాన్ని పెంచుతుంది. మీ వారికి వచ్చింది తోకా సిండ్రోమ్. నేనన్నీ చెక్ చేశాను. ఫోన్లో అభ్యంతరకరమైనవి ఏమీ చూడటం లేదు. చాలా అరుదుగా దొరికే వీడియోలు చూస్తున్నారు చెప్పాడు దామోదరం. అరుదైనవా? ఏంటవి? అడిగింది ఆశ్చర్యంగా. భార్యాభర్తల అనురాగానికి సంబంధించినవి. ఇద్దరూ కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు అంటి పెట్టుకొని తిరిగే వీడియోలు. వాటిని అతికష్టం మీద సేకరించి భద్రంగా దాచుకొని అదే పనిగా చూస్తున్నారు. అదే నిజం అనుకుంటూ వాటిని చూడ్డానికి అలవాటు పడిపోయారు. ఇక అవి చూడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఆయన్ని మార్చటం మా వల్ల కాదు అని చెప్పి ఆగాడు దామోదరం. పళ్ళగంప తెమ్మంటే ముళ్ళకంప తెచ్చినట్టు మీరు ఆయన్ని బ్రహ్మాండంగా మార్చేస్తానని ప్రగల్భాలు పలికి చివరికి చేతులెత్తేశారా అని కస్సుమంది కోమలి. ఆగండమ్మా, నా మాట పూర్తిగానివ్వండి. మీ వారిలో మార్పు తీసుకురావాల్సింది మీరేనన్నమాట అన్నాడు దామోదరం చూపుడు వేలు ఆమె వైపు చూపిస్తూ. నేనా? చిత్రాన్నం ఏదంటే చింతాకులో ఉందన్నట్ట. అట్లా ఉంది మీరు చెప్పేది. నాకంత చేతనైతే మీ దగ్గరికి ఎందుకు రావటం? ఏడ్చినట్టుంది మీ ట్రీట్మెంటు. దీనికోసమేనా ఆ రోజు అంత బిల్డప్ ఇచ్చారు అని మూతి 3 వంకర్లు తిప్పింది కోమలి. బిల్డప్ కాదమ్మా, నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరి నిర్లక్ష్యం కొంతమందిలో మానసిక అశాంతికి గురి చేస్తుంది. దరిమిల తాము ప్రేమించే వాళ్లలో తాము కోరుకునేది వేరే ప్రపంచంలో వెతుక్కుంటారు. మీరేం పని చేస్తుంటారు? అడిగాడు దామోదరం. నేను మహిళా సంఘం అధ్యక్షురాలిని. రోజు జూమ్ సమావేశాలు, మా ఎజెండాల తయారీలో తల మునకలై ఉంటాను. అలా చెప్పండి మరి. సంరక్షణ లేని చంటిబిడ్డ మాదిరిగా తయారయ్యాడు మీ ఆయన. ఆయనకి వైవాహిక జీవితంలోని మాధుర్యం, సహచరి అనురాగం కావాలిప్పుడు. అవునే అక్క, పెళ్ళైన కొత్తలో బావ ఎప్పుడూ నీ కొంగు పట్టుకొని తిరిగేవాడు. దురలవాట్లు కూడా ఏమీ లేవు. నువ్వు నీ పనుల్లో మునిగాకే బావ ఫోన్లో మునిగాడు. ఓసారి గుర్తు తెచ్చుకో అంది. కాలు బెణికింది మొర్రో అంటే పాత జబ్బులు గుర్తు చేసుకోమన్నట్టు అంతా నన్నే అనండి అంది కోమలి చిరు అలక ప్రదర్శిస్తూ. అసలు సమస్య మీ దగ్గరే ఉంది. పరిష్కార తాళం చెవి కూడా మీ దగ్గరే ఉంటుంది. వెతకండి, వెతికితే దొరకనిది ఉండదు అన్నాడు దామోదరం. అంతేనంటారా? ఇంతకీ తోకా సిండ్రోమ్ అంటే చెప్పారు కారు. ఆ సిండ్రోమ్ తోడు కావాలి మొర్రో. పక్కనే ఉండి కూడా పట్టించుకోకపోతే ఇలా మానసికంగా నలిగిపోతున్న వాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దానికి మందు తోడుగా ఉండటమే అని తేల్చి చెప్పాడు దామోదరం. అల్లం ముక్కలో బెల్లం ముక్క కలిసినట్టు మహా తీయటి మాట చెప్పారు. ఇక నుంచి ఆయనతో సమయం గడుపుతాను. నా భర్తని నాకు నచ్చినట్టు మార్చుకోవటం నా చేతిలోనే ఉందంటారు మీరు. సరే మరి, ఇక మేం బయలుదేరుతాం అని లేచి భర్త నడుం చుట్టూ చేతులేసి పట్టుకొని కబుర్లు చెప్తూ నడిపిస్తూ బయటికి తీసుకెళ్ళింది కోమలి. భార్య భుజం చుట్టూ చేతులు వేసి ఆమె మాటలు వింటూ ఫోన్ బల్ల మీదే మర్చిపోయి వచ్చాడు సుధాకరు. అంతలో వాళ్లకెదురుగా ఒక ఆవిడ వస్తూ, ఆ మహానుభావుడు దామోదరం ఎక్కడున్నాడు అని అడిగింది కోపంగా. మీరెవరు? ట్రీట్మెంట్ కోసం వచ్చారా అని అడిగింది కోమలి. ట్రీట్మెంట్ కోసం కాదు, ఆ దామోదరం మా ఆయనే. తోకా సిండ్రోమ్కి మందుంటుందా అని నన్ను అడిగాడు. దంపతులు ఒకరికొకరు తోడుగా ఉండటమే మందని చెప్పాను. అలా ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పే నన్నే నిర్లక్ష్యం చేస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏరి, ఎక్కడున్నారే ఆయన అంటూ చీర కొంగు దోపి సీరియస్గా గదివైపు వెళ్ళిందామె.
పాపం దామోదర గారు ఈరోజు భార్య చేతిలో పచ్చడైపోతారేమో అని పగలబడి నవ్వుతున్న కోమలి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె నవ్వులో శృతి కలిపాడు సుధాకర్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.